సో బిగ్ బాస్ 8 ప్రోమో వచ్చింది కదా. సో నాగార్జున గారు ఎలా ఉన్నారు అనుకుంటున్నారు? సూపర్ ఉన్నది. ప్రోమో చాలా బాగుంది. సో లుక్స్ ఎలా అనిపించాయి మరి? నాగార్జున సార్ ఎలా అనిపించారు లుక్స్ అవన్నీ? లుక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. వేరే సీజన్స్ కన్నా ఈ సీజన్ లో చాలా డిఫరెంట్ గా ఉంది. 7 కి ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చారు కదా. మరి ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ చూడబోతున్నారు అనుకుంటున్నారు మీరు? మేబీ మన రాబరీ, దొంగతనం అట్లాంటి కాన్సెప్ట్స్ సో వస్తాయి. అది ఆ కాన్సెప్ట్ ప్రోమో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇలాంటి రాబరీ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారని. బాగుంది. గుడ్. ఎక్సైటెడ్. వెయిటింగ్ ఫర్ బిగ్ బాస్. సో లాస్ట్ టైం బిగ్ బాస్ 7 కంటే 8 బాగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ. ఓకే, అంటే ఇప్పుడు ఆమె పేరు ఏమంటారు? రీతు చౌదరి గారు వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి? రీతు చౌదరి వస్తే ఎలాంటి ఎలాంటి అంటే ఆట ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు? ఏమో తెలీదు. లోపల అంతా మారిపోతుంది కదా. బయట జరిగేది ఒకటి, లోపల ఇంకొకటి జరుగుతుంది కదా. సో ఓవరాల్ గా ఒక్క మాటలో బిగ్ బాస్ 8 కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? యా, వెయిట్ Okay, thank చేస్తాం. you. థ్యాంక్ యూ. నమస్తే బ్రో. హాయ్ బ్రో. సో బిగ్ బాస్ ప్రోమో వచ్చింది, ఎలా ఉండబోతుంది? రీతు చౌదరి గారికి వస్తున్నారంట. సో ఎలా ఉండబోతుంది మరి బిగ్ బాస్ 8? బ్రదర్ అప్పుడే నీకు చెప్పిరా బ్రదర్, ఎవరు కన్ఫర్మ్ వచ్చేసింది. ఏడొచ్చింది బ్రదర్, ఇంకా లీస్టే పెట్టలేదు, సరైన లీస్టే రాలేదు కదా. నార్మల్ గా అయితే బిగ్ బాస్ ఇప్పుడు చూడాలి మరి సీజన్ ఎలా ఉండబోతుందో ఏంటని. కానీ చాలా మంది అయితే మీరు అన్నట్టు రీతు చౌదరి, చాలా మంది ఉన్నారు సెలబ్రిటీస్ వాళ్ళు. అంటే జబర్దస్త్ కూడా ఆల్రెడీ 2 సెలెక్ట్ అయ్యారు అంటారు, కానీ ఇంకా ఫైనల్ అయితే కాలేదు అనుకుంటున్నాను. లీస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, మరి ఈ వీక్ లో అయితే లీస్ట్ పెడతారంట. సో రీతు చౌదరి కన్ఫర్మ్డ్ అని ఒక ఇన్స్టాగ్రామ్ లో అయితే బిగ్ బాస్ నుంచి అప్డేట్ వస్తాయి కదా. సో కన్ఫర్మ్డ్ వచ్చింది కదా. సో ఎలా ఉండబోతుంది మరి? ఆమె ఉంటే ఎలా ఉండబోతుంది మరి? అంటే తను ఉన్నా కూడా చాలా, అంటే తను ఇప్పుడు యాంకరింగ్ ఇట్లా చూస్తున్నాం కదా, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ షో కూడా చాలా క్లిక్ అయిపోయింది. అంటే ఆ హీరోయిన్స్ కానీ హీరోలను కానీ తీసుకురావడం, ఫన్నీగా లాజిక్ క్వశ్చన్స్ అడగడం, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే చాలా మందికి ఎవరికి వాళ్ళే ఊహించుకుంటారు. యాంకరింగ్ సపోర్ట్ నుంచి కొంతమంది వెళ్తారు, అలాగే హీరో మూవీ టైం నుంచి కొంతమంది వెళ్తారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ లాస్ట్ గా కుమార్ ఆంటీ కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్తుంది అంటారు, కానీ ఇక చూడాలి బ్రదర్ ఎలా ఉండబోతుంది అనేది. ఓకే, నాగార్జున సార్ ప్రోమో ఎలా అనిపించింది మరి? ఆ ప్రోమో అనేది అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది బ్రదర్. చూడాలి మరి ఇప్పుడు ఎవరు ఫైనల్ అనేది, దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నా. ఈసారి బాగుంటది, ఇంకా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది ట్రోల్ చేసిరు. ఈ పల్లవి ప్రసాద్, మన పల్లె ప్రశాంత్ అనేది కూడా చాలా మంది సపోర్ట్ చేసి కూడా తర్వాత ఫీల్ అయిపోయారు, అదే ఇలాంటి వ్యక్తిగా మనం సపోర్ట్ చేసేదానికి చాలా మంది కూడా అనుకుర్రు. సో పల్లవి ప్రశాంత్ ప్లేస్ లో నేత్ర అనే అమ్మాయి వస్తుంది, నిజమైన రైతు. సో మరి ఎలా ఉండబోతుంది? ఆమె వస్తే ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు మరి బిగ్ బాస్ హౌస్ లో? నాకు వీళ్ళు వచ్చిరు వాళ్ళు వచ్చిన కంటే నాకు బిగ్ బాస్ బాగా నచ్చింది. దానికి రీజన్ ఏంటంటే, ఒకటి ప్రతి కేటగిరీ నుంచి ఒకరిని తీసుకోవడం, ఒకరిని కానీ ఇద్దరిని కానీ తీసుకోవడం, అది బాగా నచ్చింది. ఎందుకంటే యాంకరింగ్ నుంచి ఒకరిని తీసుకోవడం, తర్వాతకి మూవీ టీం నుంచి ఒకరిని తీసుకోవడం, అంటే సో వన్ అలా తీసుకోవడం బాగా అనిపించింది. సీరియల్స్ నుంచి ఒకరిని తీసుకోవడం అట్లా బాగుంది. యాంకరింగ్ టైప్ నుంచి ఇట్లా తీసుకోవడం చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. రైతుల నుంచి కూడా మంచిగా కొత్త వాళ్ళకు కూడా అవకాశం. బిగ్ బాస్ అంటే చాలా మందికి ఏంటంటే ఓన్లీ ఫేమ్ ఉన్న వాళ్ళకే అనుకుంటారు, కానీ ఫేమ్ లేని వాళ్ళని కూడా తీసుకోవడం ఈసారి బాగా అనిపించింది. అంటే లాస్ట్ టైం కూడా ఒకళ్ళిద్దరిని తీసుకోరు ఫేమ్ లేని వాళ్ళు, కానీ ఈసారి కూడా చాలా మంది కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. బిగ్ బాస్ కి ట్రై చేసిన వాళ్ళకి అదృష్టం ఉంది. కొంతమంది చాలా మంది కూడా బిగ్ బాస్ కి ఓకే అయి కూడా తర్వాత కొంతమంది డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే తర్వాతకి లాస్ట్ మూమెంట్ లో తీసేయడం జరిగింది. మరి ఈసారి కూడా అలా ఉంటుందా ఏంటో తెలియదు. ఎందుకంటే చాలా మంది మీరు అనుకున్న అందరూ ఉన్నారు, కానీ లాస్ట్ మూమెంట్ లో ఎవరు నుంచుతారో ఎవరు నుంచారో చెప్పలేం కదా. అది అంటే ఇప్పుడు తేజస్విని గారికి వస్తున్నారు అమర్దీప్ గారి భార్య. సో ఆమె మరి టైటిల్ లాస్ట్ టైం అమర్దీప్ టైటిల్ ఓడిపోయారు. సో ఈసారి ఆవిడైనా టైటిల్ పట్టుకోవచ్చు అనుకుంటారా మరి? ఇది ఒకటి ఏమంటారు, కుల రాజకీయాలు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు నేను వస్తే నా కొడుకు రావడం, బిడ్డ రావడం, తల్లి రావడం, చెల్లె రావడం అనేది, కానీ కొత్త వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఒకళ్ళు వచ్చారు, అయిపోయింది చాలు. ఇప్పుడు ఆయన వచ్చిన కంటే ఆయన రికమెండేషన్ మీద ఏమో రావడం, ఈయన రికమెండేషన్, ఇదంతా వేస్ట్ బ్రో. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో నుంచి వచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు, సీరియల్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, హీరోలు ఉన్నారు, కొత్త హీరోయిన్స్ వచ్చారు, చాలా మంది ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తారా మరి? వాళ్ళకి తెలుసు బ్రదర్, నేను అస్సలు వెళ్ళను బిగ్ బాస్. అసలు ఏ సీజన్ కూడా నేను ట్రై కూడా చేయాలి బ్రదర్, ట్రై కూడా చేయాలి. అసలు ఆఫీస్ దగ్గర కూడా నేను వెళ్ళలేదు. అవకాశం వస్తే అవకాశం కాదు బ్రదర్, ఇప్పుడు నాకు వెళ్ళాలని ఉంటేనే కదా నేను ఆఫీస్ కాడికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఏదైనా ఎవ్రీథింగ్. అసలు ఆ బిగ్ బాస్ వైపు కూడా చూడలేదు. బర్రెలెక్క సంచలనం, బర్రెలెక్క నవంబర్ లో సంచలనం వచ్చింది. సో ఈసారి బర్రెలెక్క బిగ్ బాస్ 8 కి ఎంట్రీ అంటున్నారు. ఎలా ఉండబోతుంది మరి బర్రెలెక్క ఎంట్రీకి? బ్రదర్ ఇండస్ట్రీలో ఒకటైతే చెప్తా బ్రదర్, సెలెక్ట్ అయిన వాళ్ళు అందరినీ తీసుకోవాలంటే కాని పని. ఇప్పుడు ఈ రోజు మీరు కన్ఫర్మ్ అంటారు, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు కన్ఫర్మ్ కాదంటారు. షూటింగ్స్ దగ్గర పోయిన దాకా, అంటే షూటింగ్ షూటింగ్ అయిపోయినప్పుడు కూడా క్యాన్సిల్ చేసిన రోజులు మస్తుగా ఉన్నాయి.
సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ ఎవ్రీథింగ్ అలాంటిది అందులో పోయి గేమ్ ఆడుతున్నప్పుడే మనోళ్ళు అనుకోవాలి, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అనుకోవాలి, కానీ ముందే మనం అయితే ఒక నిర్ధారణకు రాకూడదు అనుకుంటున్నాం. ఓకే, సో ఓవరాల్ గా బిగ్ బాస్ 8 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? అంటే ఈసారి కొద్దిగా టఫ్ గా ఉంటది, ఎందుకంటే లాస్ట్ టైం కొద్దిగా కాంట్రవర్సీ జరిగింది, గేమ్స్ కానీ ఎవ్రీథింగ్ అందరూ డిఫరెంట్ గా కాబట్టి ఈసారి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది, స్ట్రిక్ట్ గా ఉంటది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.